ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కరువు వస్తుందని ముందే తెలిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కనీస చర్యలు తీసుకోలేదు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పటికి కూడా రైతులను, ప్రజలను జెన్యూన్‌గా ఆదుకోవాలనే ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదు? ఈరోజు ఇవే ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆధారాలు చూపించుకుంటూ అడిగారు. అండ్ తెలుగుదేశం పార్టీ కరపత్రిక లాంటివి, గెజిట్ పత్రికలు అనబడేటివి ఏ విధంగా రైతులను మోసం చేస్తున్నారు అన్న విషయం కూడా చూపెట్టారు. అవి కూడా చూపెట్టారు. వీళ్ళ పత్రికలు ఏం రాసుకుంటూ వచ్చాయి? ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూల కాలువకు కూడా నీళ్ళు ఇస్తాం అని ప్రభుత్వ పెద్దలు చెబితే దాన్ని ఇంతలా అక్షరాలతో వీళ్ళు ఏ విధంగా ప్రచురించాయి వీళ్ళ పత్రికలు అనేది చూపించారు. అవి నమ్మి ప్రజలు వర్షం రాకున్నా కొన్ని చోట్ల, చాలా చోట్ల రాలేదు. 91% లోటు వర్షపాతం ఉంది. జగన్ ఆ లెక్కలు చూపించారు. 91% లోటు వర్షపాతం ఉంది. దీన్ని ప్రభుత్వం దీన్ని ఓవర్కమ్ చేసే ప్లాన్ ఎక్కడ చేశారు? ప్రతి చివరి కాలువగా నీళ్ళు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని ఈ పత్రికలు పెద్ద అక్షరాలతో రాసుకుంటూ వస్తే పంటలు పెట్టారు. పెట్టిన తర్వాత పంటలు పెట్టగానే నీళ్ళు ఇవ్వలేమంటారు. పెట్టిన తర్వాత ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వరు. ఇప్పుడు శ్రీశైలం చూసాం. రాయలసీమలో పెట్టిన పంటలకైనా ఓవరాల్గా 100లో 30% కూడా రాయలసీమలో పొలాలు సాగు అవ్వలే. అయినా వాటికైనా నీళ్ళు ఇస్తున్నారా? రాయలసీమలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శ్రీశైలంలో నీళ్ళు ఉన్నప్పుడైనా పోతిరెడ్డిపాటి ద్వారా రాయలసీమ ప్రాజెక్టులు నింపుతున్నారా? నింపలే. మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి, రైతుల పరిస్థితి. మరి ఇస్తామన్నారు, చివరి కాలం వరకు నీళ్ళు ఇస్తామన్నారు, రైతులు నమ్మారు, పంటలు పెట్టారు. ఇప్పుడేమో తూచి మేము ఇవ్వలేము అని చెబితే మరి వాళ్ళు పంటలు పెట్టిన వాళ్ళు ఏం కావాలి? పోనీ వాళ్ళని ఏమైనా ఆదుకుంటూ ఉన్నారా? అసలు లోటు వర్షపాతం ఉంది. 688 మండలాలు ఉంటే 625 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. అన్ని కరువు మండలాలే. అంత దారుణంగా పరిస్థితి ఉంది. 2023లో 1.18 కోట్ల ఉచిత పంటల బీమా దరఖాస్తులు వస్తే 26-27లో కేవలం 40 లక్షల దరఖాస్తులు వచ్చాయట. ప్రభుత్వం నమ్మే వాళ్ళు అసలు పంటల బీమాకు అప్లై కానీ చేసుకుంటలేరు. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పథకం ఉండే, ఇప్పుడు అదే తీసేశారు. కొన్ని వేల కోట్ల రైతులకు నష్టం జరిగింది. అసలు రైతులకు ప్రత్యామ్నాయం ఏంటి? ఎందుకు చూపించలేదు? ఇటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు ప్రభుత్వం ముందు ఎందుకు అలర్ట్ అవ్వలేదు? ఎందుకు సమీక్షలు చేయలే? అంత అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ఏస్తే మేమేం చేస్తామంటే ఏకముందే చెప్పాలి. ప్రభుత్వాలు ఎందుకుంటాయి? పోనీ రైతులకు ఉచిత విత్తనాలు ఇచ్చినారా? ఏదో ఒక సహకారం ఏమందించారు రైతులకు? ఏం న్యాయం చేశారు? ఏం మద్దతు ఇచ్చారు? కానీ వాళ్ళు పెట్టిన పంటలకు ఎంత కష్టపడి ఏదో పాపం పంటలు తీశారనుకోండి, తీసిన వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? ఏ విధంగా చూసినా కూడా రైతు అన్యాయం అయిపోతూ ఉన్నాడు. పంటలు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు అసలు వెళ్ళిపోతున్నారు, గొడ్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళ బీళ్ళు ధైర్యం చేసి పెట్టిన వాళ్ళకి ఒక నీళ్ళు ఇవ్వట్లే. ఏం మాట్లాడుకుంటాం? మళ్ళీ ఇంకో ఫోటో చూపించారు. జూన్లో సాగు స్టార్ట్లు అయితే జూలై 8వ 10వ తేదీనో కృష్ణా డెల్టాకు నీళ్లు విడుదల చేస్తున్నామని చెప్పి ఫోటోలు పేపర్లలో పెద్దగా ప్రచురించుకుంటున్నారు అని చెప్పి జగన్ గారు ఒక మాట ఘాటుగానే అన్నారు. వీళ్ళకి కాసింత సిగ్గు కూడా లేదు అని. ఎప్పుడు సాగు స్టార్ట్ అవ్వాలి? ఆ సాగు స్టార్ట్ అయ్యే విధంగా వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? అసలు ప్రత్యామ్నాయం ఏం చూపించారు? ఏం మార్గాలు ఏర్పాటు చేశారు? ఎంతసేపు ఉన్న రాజకీయ కక్ష ఎవడి మీద తీర్చుకోవాలి, ఇవి తప్ప అసలు జెన్యూన్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి కదా.